అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా. మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచన, మా ఆశయం అంతా ఒకటే. మీరు ఎక్కడైతే తలదించుకున్నారో, ఎక్కడైతే అవమానం పొందారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే తలదించుకున్నారో ఆ స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎందుకంటే మన ప్రభు ప్రార్థనలకు జవాబు దయచేయగలిగిన దేవుడు. ఒకరోజు నా జీవితంలో చూసిన సందర్భం ఏంటంటే, ఒకరోజు ఒక భర్త తన భార్యను అందరి కళ్ళ ముందర రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తాగేసిన మత్తులో ఉన్నాడు. ఆ భార్య అతని పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతుంది. అయ్యా నన్ను కొట్టొద్దయ్యా, పిల్లల ముఖం చూడయ్యా అని ఆమె ప్రాధేయపడుతుంటే ఆయన అంటున్నాడు కదా, నేను ఇలాగే కొడతాను, నీకు దిక్కున్న చోట చెప్పుకొని అతడు ఆ బలహీనరాల్ని చాలా విపరీతమైన వేదనలోకి నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు అధికారులు కూడా వారి బలమును బట్టి అంటారు కదా, నీకు దిక్కున్న చోట చెప్పుకో. కొంతమందికి ఆస్తి గొడవలు అయితే అందులో ఎవరికైతే బలగం ఎక్కువ ఉందో, ఎవరికైతే ధనబలం ఎక్కువ ఉందో వారందరూ అంటారు, నీకు దిక్కున్న చోట చెప్పుకోవయ్యా, ఎవడు నన్ను ఏం చేయలేడని. ఇప్పుడు మనం బలహీనం కదా, మనకి ఏం చేయాలో తెలియదు, ఎవరి సహాయాన్ని పొందాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు విజయం వస్తుందో తెలీదు. కానీ ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చేయండి. పరిగెత్తుకొని దేవుని పాదాల దగ్గర పడి మనకుండే బాధ, మనకుండే కష్టము, మనకుండే ఓటములు, మనకెదురవుతున్న ప్రతి అవమానము, మన దిక్కులేని స్థితిని నువ్వు ప్రభువుకి చెప్పగలిగితే, నా ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? దేవుని వాక్యంలో 102 కీర్తన 17 మాట మనం చదవగలిగితే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఈ దిక్కులేని వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా అందరూ వదిలేశారయ్యా, ఏ దిక్కు నాకు లేదయ్యా, ఎటు పోవాలో తెలియట్లేదయ్యా, ఎవరిని సహాయం అడగాలో తెలియట్లేదయ్యా, నేను నమ్ముకున్న వారే నీకు దిక్కున్న చోట చెప్పుకున్నారయ్యా, నేను ఎవరినైతే ప్రేమించానో వారు నన్ను రోడ్డు మీద నట్టేటను ముంచేశారు ప్రభా, నీకు దిక్కున్న చోట చెప్పుకొని నన్ను బలహీనుడిగా అందరి మధ్యని విడిచిపెట్టారు ప్రభా అని నువ్వు బాధపడుతున్నావేమో. నా ప్రభు ఆ దిక్కులేని వారి ప్రార్థన వినగలిగిన దేవుడు, వినడమే కాదు ఆయన గొప్ప జవాబు దయచేయగలిగిన దేవుడు. ఎందుకో చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనులు చేస్తున్నారు, వారి భుజాల మీద చాలా భారం పడింది, శ్రమ వెనకాల శ్రమ, నింద వెనకాల నింద, ఒక్కొక్కరు వచ్చి వారిని వెట్టి పనులు చేయిస్తూ వారిని ఇంకా ఎక్కువ శ్రమ పెడతా ఉంటే, ఆ దరిద్రులు, ఆ దిక్కులేని వారు ప్రభువుకి మొరపెట్టగా దేవుడు మోషేని మరలా తిరిగి పంపించాడు. నేను అంటాను కదా, ఈరోజు దిక్కులేని పరిస్థితి మధ్యన మనం ఉన్నామేమో, దేవుడు ఒక బలమైన ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నారు. ఎవరైతే నిన్ను బలహీనులుగా చూశారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో, నీకు దిక్కున్న చోట చెప్పుకొని ఏ నోరైతే అందో ఆ నోరు భయపడే రోజు వస్తుంది. ఆ మనుష్యులు నిన్ను ఘనపరిచే రోజు వస్తుంది. ధైర్యం కలిగి ఉండు, దేవుడు గొప్ప విజయాలు నీకు ఇస్తాడు. ఎందుకంటే పరిగెత్తుకొని వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి చాలు. దేవుని సన్నిధిలో ప్రభా నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు దయచే ప్రభాని మనసారా నువ్వు ప్రార్థన చెయ్యయ్యా. తల్లి మనసారా ప్రార్థన చెయ్యమ్మా. నీ కుటుంబ స్థితిని నా ప్రభు మార్చబోతున్నారు. ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు. ధైర్యంగా ఉండు, ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. గాడ్ బ్లెస్ యు.